ఈ రాష్ట్ర భవిష్యత్తుకు రాబోయే రోజుల్లో దిశానిర్దేశాన్ని ఇచ్చి రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చేటువంటి మన యువ నాయకులు కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవ కేటీ రామారావు గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. తమ్ముడు తప్పకూడదు కదా. దండ లాస్ట్ ఉండండి, ఒక్క నిమిషం ఇక కానివ్వండి అన్న, కానివ్వండి అన్న, తెచ్చి కానివ్వండి. మీరు పక్కా జరగండి. రాకేష్ అన్న మీరు తప్పండి కొద్దిగా. రైట్, ఓకే బ్రదర్, రైట్ రైట్, థ్యాంక్ యూ. టైం లేదు, థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ మాజీ మంత్రివర్యులు మరి సత్యావతి రాథోడ్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడే మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఆశాజ్యోతి కల్వకుంట్ల తారక రామారావు గారు వచ్చేసిండ్రు. ఇల్లందు విద్యావంతులు, మేధావులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరి తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. అలాగే గౌరవ పెద్దలు ఇందాకే అనేక విషయాలు మన ముందు మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, రిటైర్డ్ ఐపీఎస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాబోయే ఎంపీ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, గౌరవనీయులు సోదరిమణి 5 ఏళ్లు ఈ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి గారు రామన్న మా అందరి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన హరిప్రియ నాయక్ గారు, మన అభ్యర్థి ఉన్నత విద్యావంతుడు. మరి ఈరోజు మనందరి మీ అందరి ఆశీర్వాదం కోసం, సహకారం కోసం కేసీఆర్ గారు దీవించి పంపిస్తే మన ముందుకు వచ్చిన సోదరులు రాకేష్ రెడ్డి గారికి, గౌరవనీయులు అన్న వద్దిరాజు రవిచంద్ర గారికి, బిందు గారికి, రాజేందర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన మరి పట్టభద్రులు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. సోదరులారా, 5 నెలల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మాయమాటలు చెప్తే